అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వచ్చి ఆరాధనలో దేవుడు ఆ తలంపులను నేర్పించి ఎంత గొప్పవాడో తెలుసుకునగలుగుటకు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా మహాగణుడా నీ నామాన్ని ఉదయకాలన ఈ వాక్యం వినుటకు గొప్పతనాన్ని తెలుసుకున్నటకు మనఃపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని కూడినట్టుగా ఆత్మ ద్వారా సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వినయాన్ని దయచేయండి. సమస్తాన్ని కాబట్టి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి వ్రాయబడి ఉంది? అపోస్తలులు తాముకు అప్పగింపబడినటువంటి ఈ సువార్త పని నిమిత్తమై వారు చాలా కష్టపడుతూ దేవుని రాజ్య సువార్తను ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉండగా అనేకులు దేవుని నమ్ముకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రక్షణను పొందుకుంటూ ఉన్నారు. అట్టి కాలంలోనే యూదులలో కొందరు కూడా యేసుక్రీస్తును నమ్మడం జరిగింది. అయితే ఆ యూదులలో నుంచి క్రీస్తులోకి వచ్చినటువంటి వారిని ఆనాటి ప్రభుత్వము చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేది. వారు శ్రమలలో ఉండేవారు. అట్టి శ్రమలలో ఉన్నటువంటి యూదా క్రైస్తవులకు అనుకుందాం, వారికి కొన్ని సందర్భాలలో చాలా విచిత్రమైన కష్టాలు, మాకెందుకు ఇటువంటి పరిస్థితి అని వారు బాధపడేటువంటి సందర్భాలు అనేకం వచ్చేవి. కొంతమంది ఏమనుకునేవారంటే, ఇవన్నీ ఎందుకు చెప్పు, యేసుక్రీస్తు నమ్ముకున్నందుకే కదా ఈ బాధలని, వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి? మళ్ళీ యూదా మతంలోకి వెనక్కి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు నమ్మి ప్రభుత్వం చేత ఎందుకు మనము ఈ రకమైన ఇబ్బందులు పడాలి? ఎందుకు శ్రమలు అనుభవించాలి? లెట్ us go back to where we have come from. మనం వచ్చినటువంటి ప్రాంతానికి, మనం వచ్చినటువంటి విశ్వాసానికి తిరిగి వెనక్కి వెళ్దాం అనేటువంటి ఆలోచన కొంతమంది యూదులు ఆనాటి యూదా క్రైస్తవులలో కలిగించేవారు. అటు విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ గ్రంథకర్త అది మంచిది కాదు, యేసుక్రీస్తు ఎంతటి గొప్పవాడో ఆ విషయాలు పూర్తిగా అర్థమైనటువంటి వ్యక్తులు ఆ ఆలోచనను చేయలేరు అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేయడానికి ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. యూదా మతంలో నుంచి వచ్చారు కాబట్టి ఇంకా ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు, పద్ధతులు, ఆ విశ్వాసాలు వీరిలో నుంచి వాటి ఛాయలు ఇంకా పూర్తిగా వెడలిపోలేదు. తద్వారా కొన్ని అననుకూలమైనటువంటి తలంపులు వీళ్ళ మధ్యలోనే మెదులుతూ ఉన్నాయి. ఆనాటి యూదా మతస్థులకు ఉన్నటువంటి ఆలోచనలను కొన్నింటిని పటాపంచలు చేయడానికి ఈ గ్రంథకర్త ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నారు. రాస్తూ ఏ విషయం మీద మొదటి అధ్యాయంలో ఫోకస్ చేశాడు, ఏ అంశాన్ని మొదటి అధ్యాయంలో లేవనెత్తాడు అంటే 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుతున్న వినండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఈరోజు అంశం దేవదూతల కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు. యూదులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే, దేవదూతలు చాలా గొప్పవారు అని. మనకు కూడా తెలుసు కదా, ఏంజల్స్ ఎలాంటి వారు, దేవదూతలు ఎలాంటి వారు, మనిషి కన్నా
కాస్త ఎక్కువ, కాస్తగా చాలానే ఎక్కువ శక్తి కలిగిన వారు కదా. దేవుని కన్నా తక్కువ శక్తి కలిగిన వారు, మనుషుల కన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి వారు దేవదూతలు. అయితే ఆనాటి కాలంలో దేవదూతలు అనేక సార్లు దేవుని యొక్క ఆజ్ఞ నిమిత్తమై భూమి మీదకు వచ్చి ఇశ్రాయేలీలతోనూ యూదులతోనూ అప్పుడప్పుడు వారిని కలిసి మాట్లాడేవారు. కాబట్టి యూదులలో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిందంటే దేవదూతలు చాలా గొప్పవారు అని దేవదూతలను ఆరాధించేటువంటి పద్ధతిలోకి వెళ్ళిపోయారు. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాం. చూడండి, కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నా వినండి. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి. దేవదూతారాధన చేయడానికి వారు ఇచ్చ కలిగి ఉన్నారు, కోరిక కలిగి ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, మీరు అనుకుంటున్నట్టుగా దేవదూతలు ఆరాధింపడానికి తగిన వారు కాదు అని చెబుతూ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. దేవదూతల కంటే యేసుక్రీస్తు గొప్పవాడు అనే అంశంలో మొదటి పాయింట్ ఏది అంటే, ఆరాధించబడుటలో దేవదూతల కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. దేవదూతలను ఆరాధించడానికి వారు కొన్ని కారణాలు వెతుక్కున్నారు. అయితే దేవదూతను నిజంగా ఆరాధించ వీలు పడుతుందా? ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాం. ఆత్మవశుడై పరలోకానికి ఆరోహణమైనటువంటి యోహాను గారు అక్కడ ఉన్నటువంటి తేజస్సును, మహిమను చూసి తన ఎదురుగా ఉన్న దేవదూత దగ్గర మైమర్చిపోయి అతని కాళ్ళ మీద పడిపోతాడు. అప్పుడు దేవదూత ఏమంటాడు చూద్దామా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదువుకుందా? నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూస్తున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దుసుడి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమున ఉన్న వాక్యములను కైకొలు వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయమని చెప్పారు. ఇక్కడ మనం గమనించేది, యోహాను గారు పరలోక దర్శనము చూసినప్పుడు, దేవదూత పరలోకాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు మైమరిచిపోయాడు. మైమరిచిపోయి ఏం చేశాడు? ఇంత తేజస్సును చూపించినటువంటి దూత యొక్క కాళ్ళ మీద పడ్డాడు. అయితే దూత ఏమన్నాడంటే, అయ్యా నీవు నా కాళ్ళకు నమస్కారము చేయవద్దు, నేను ఆరాధింపబడడానికి యోగ్యుడను కాను. దేవదూతలు ఆరాధింపబడడానికి యోగ్యులు కాదు. మరి ఎవరు యోగ్యులు? ప్రభు అయిన యేసుక్రీస్తు యోగ్యుడు. ప్రకటన 1వ అధ్యాయం చూడండి. ఇదే యోహాను 1వ అధ్యాయంలో ఏం చేశాడో చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై గుమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయించున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఇదే యోహాను 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క తేజస్సును, మహిమను చూసి చచ్చిన వాడి వలె, తనలో ప్రాణము పోయిన వాడి వలె ఆయన ముందు పడగా, ఆయన పాదముల ముందు పడగా
ఆయన ఏమన్నాడు? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవదూతల దగ్గరకు వెళ్ళి యోహాను గారు వారి కాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? నువ్వు నాకు మొక్కకు, నేను ఆరాధనకు యోగ్యుడను కాను అన్నారు. అదే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యోహాను పాదముల మీద పడినప్పుడు నన్ను మొక్కకన్నాడు యేసుక్రీస్తు? కాదు. ఆయన ఆరాధనకు అర్హుడు. వేవేల మంది దేవదూతలు ఉండిండవచ్చు, లక్షల మంది దూతలు ఉండిండవచ్చు, ఎంతమంది సంఖ్యలో ఎంతమంది ఉన్నప్పటికీ వారందరూ కూడా ఎవరు అంటే దేవునికి సేవకులు. ఆరాధనకు ఎవరు పాత్రులు? యూదులు అనుకుంటున్నట్టుగా దేవదూతలు ఆరాధనకు పాత్రులు కాదు. వారికి మనుషుల కన్నా ఎక్కువ శక్తి ఉండవచ్చు, మనుషుల కన్నా ఎక్కువగా దేవునితో కలిసి ఉండేటువంటి సంబంధం కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ వారు ఆరాధనకు యోగ్యులు కాదు. యేసుక్రీస్తు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. అదే మాట మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. దూతలందరూ కూడా, ఏ దూతల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఏ దూతలనైతే యూదులు ఆరాధిస్తున్నారో వారందరికీ దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. ఆయన తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే అని చెబుతూ దేవదూతలందరినీ ఏమంటున్నాడంటే, ఆయనకు మీరు మొక్కవలెను అన్న మాట మనము ఆ అధ్యాయంలో గమనిస్తాం. ఆరాధించబడుటలో దేవదూతల కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. రెండవ మాట చూసుకుందాం, చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? నీవెక్కడ నుండివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము అన్నాడు. తర్వాత 7వ వచనం చదవండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇంకా అలా చదువుకుంటూ పోతే దాని గురించిన విషయాలు చాలానే మనము గమనిస్తాం. మొదటిది, ఆరాధించబడుటలో దేవదూతల కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. రెండవది, సృష్టిని నిర్మించుటలో దేవదూతల కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. ఈ సకల సృష్టిని తండ్రి అయిన దేవుడు కలుగజేసినప్పుడు ఈ ప్రపంచం యొక్క నిర్మాణంలో యేసుక్రీస్తు పాత్ర చాలా కీలకమైనది. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 10వ వచనంలో మనం గమనిస్తాం. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుండు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును అంటూ యేసుక్రీస్తు సృష్టిని చేసినటువంటి దేవుడిగా ఆయనను ఇక్కడ మనము చూడవచ్చు. అదే దేవదూతలు యేసుక్రీస్తు సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు, భూమికి పునాదులు వేస్తూ ఉన్నప్పుడు దేవదూతలు అటు సైడ్గా నిలబడి ఏం చేస్తున్నారు? జయధ్వనులు చేస్తున్నారు. ఎందుకు? దేవుడు తన మహత్తు చేత ప్రపంచంలో నిర్మిస్తున్నటువంటి ఆ దృశ్యాలను దేవదూతలందరూ అటువైపుగా నిలబడి దేవుని యొక్క మహిమను కళ్ళారా చూస్తూ ఉన్నారు. హీస్ క్రియేటింగ్ ద టోటల్ గ్యాలక్సీస్. ఆయన ప్రపంచంలో అన్నిటిని నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవదూతలు అక్కడ నిలబడి ఆయన మహత్తును, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును గమనిస్తూ ఉన్నారు. ఎందుకు? దేవదూతలు మనుషులు వచ్చి తమ కాళ్ళ మీద పడినప్పుడు నన్ను మొక్కొద్దన్నయ్యా, దేవుడికే నమస్కారం చేయాలని ఎందుకు అంటున్నారంటే, ఆ దేవదూతలందరూ సృష్టి నిర్మించేటువంటి సమయంలో ఎలా నిర్మాణం అయిందో కళ్ళారా చూశారు కాబట్టి. We are not worthy enough to get worshipped by anybody else, because we know who is worthy enough for all this worship.
మాకు తెలుసు ఆరాధనకు ఎవరు యోగ్యుడు. ఆయన శక్తిని చూసినప్పుడు వీరు ఎంత శక్తిహీనులో వారు తెలుసుకున్నారు. ఆయన మహిమను చూసినప్పుడు దేవదూతల మనుషుల కన్నా కాస్త ఎక్కువ శక్తి కలిగి ఉన్నప్పటికీ దేవుని శక్తి ముందు మా శక్తి ఎంత, దేవుని ప్రభావం ముందు మా ప్రభావం ఎంత అని దేవదూతల ఆలోచన చేసుకొని తమ స్థానాన్ని వారు తెలుసుకున్నారు. కాబట్టి వారి ఆరాధనను అంగీకరించట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టిని నిర్మించడంలో దేవదూతల కన్నా గొప్పవాడు. ఎందుకంటే ఆయనే సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో చేయడంలో దేవదూతల యొక్క పాత్ర ఏమాత్రము లేదు. సింగిల్ హ్యాండెడ్లీ హీ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. ఒకే ఒక్కడు తన మాట మహత్తు చేత సృష్టినంతటిని సృష్టించాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూమి యొక్క పరిమాణం, సముద్రాల యొక్క విస్తీర్ణం, ఈ విశాల ప్రపంచము ఎంత గొప్పది. వీటన్నిటిని చేసినటువంటి మన దేవుడు ఇంకెంత గొప్పవాడు. దేవదూతలు వీటన్నిటిని కళ్ళారా చూశారు కాబట్టి దేవుని యొక్క మహత్తును వారు అర్థం చేసుకోగలిగారు. ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్ అని వారు తమను తాము దేవునికి సబ్మిట్ చేసేస్తున్నారు. ఆరాధించబడుటలో యేసుక్రీస్తు గొప్పవాడు. రెండవది, సృష్టిని నిర్మించుటలో యేసుక్రీస్తు గొప్పవాడు. మూడవ మాట చూద్దాం, చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. దేవదూత ఆరాధన చేస్తూ ఉన్నారు యూదులు. వారిలో ఆరాధించడానికి యూదులు ఏమి చూశారంటే పాత నిబంధనలు అనేకమైన సందర్భాలలో దేవుని దూతలు భక్తుల దగ్గరకు వచ్చి మాట్లాడారు కాబట్టి, కొన్ని సందర్భాలలో వారి మధ్య సంభాషణ జరిగింది కాబట్టి దేవదూతలే గొప్పవాళ్ళు అన్న ఆలోచనలో కొంతమంది యూదులు ఉన్నారు. అయితే మూడవదిగా మనం ఆలోచన చేయవలసింది, రక్షించుటలో దేవదూతల కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. ఏ రకంగా? మనకు బాగా తెలుసు లోతు యొక్క సంఘటన. లోతు తన కుటుంబీకులు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు వాటిని నాశనము చేయడానికి దేవుని దూతలు వచ్చాడు. దూతలు వచ్చిన తర్వాత జరిగిందేంటి? అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రాని అంతా నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్ని గంధకములు వచ్చి మొత్తాన్ని దహించి వేశాయి. అందులో నుండి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి పనిలో, మనుషులను రక్షించేటువంటి పనిలోన మనుషులు రక్షించే పనిలో దేవదూతలు ఉన్నారు. లోతు కుటుంబాన్ని తీసుకొని వచ్చారు. కానీ వారిని సంపూర్ణంగా రక్షించగలిగారా? లోతు భార్యను వారు కాపాడలేకపోయారు. అపనమ్మిక ఉండకుండా లోతు భార్యను వారు కాపాడలేకపోయారు. ఇంకా అనేకమైన సందర్భాలలో మనుషుల యొక్క శరీరాన్ని ఈ ప్రాణ నష్టము కాకుండా కాపాడగలిగేవారేమో కానీ దూతలు ఆత్మ నష్టము కాకుండా ఆత్మను మాత్రము దేవదూతలు కాపాడలేరు. లోతు యొక్క కూతుర్లను ఆ ప్రాణ నష్టము నుండి వారు తప్పించగలిగారే. ఇంకా అనేక సందర్భాల్లో దేవదూతలు వచ్చి మనుషులను కాపాడారేమో, కానీ ఆత్మను కాపాడగలిగిన శక్తి, సమర్థత, ఆ సామర్థ్యం దేవదూతలకు ఉందా? ఒకవేళ ఉండింటే వాళ్ళకి ఆ పని అప్పచెప్పేవాడేమో. They do not have enough strength to save the whole humankind. They are powerless in that. వారికి శక్తి లేదు మనుషుల యొక్క ఆత్మను రక్షించడానికి. Therefore God had to come to this earth. అందుకే దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడితో సమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యత్వంలో ఉండేవాడైన ఆయనకు సమయం లేదు. ఆయనకు ఈ టైంతో సంబంధం లేదు. నిత్యత్వంలో ఉండేటువంటి దేవుడు నీ కోసం, నా కోసం ఆ నిత్యత్వాన్ని వదులుకొని టైం బౌండ్ కలిగినటువంటి మన భూమి మీదకి దిగి వచ్చాడు. కారణం ఏంటి? నీ కోసం, నా కోసమే కదా. ఆయన తప్ప మనల్ని రక్షించగలిగినటువంటి
దేవదూతలో కూడా లేదు. ఎన్ని లక్షల మంది ఉన్నా వారందరూ కలిసి భూమి మీదకి వచ్చి మేము ప్రాణం పెడతామన్నా వారి యొక్క ప్రాణ అర్పణ, వారి ప్రాణ త్యాగము మనుషులను రక్షించుటకు సరిపోదు. ఓన్లీ గాడ్ హ్యాడ్ టు కమ్ టు దిస్ ఎర్త్ టు సేవ్ ద హ్యూమన్ కైండ్. యేసుక్రీస్తు మాత్రమే రక్షింప సమర్థుడు కాబట్టి ఆయన ఎంతో శ్రమతో కూడినటువంటి ఈ యాగాన్ని చేయడానికి భూమి మీదకు వచ్చాడు. ఎంత ఇబ్బంది పడ్డాడో యేసుక్రీస్తు తనను సిలువ వేయబడేటువంటి ఆ ముందు రోజున ఎంతగా ఆ తోటలో దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఒకసారి చూద్దామా, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయక ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. గమనించారా? 43వ వచనంలో పరలోకం నుండి దేవుని దూత కనబడి ఏం చేసిందండి? యేసుక్రీస్తును బలపరచిందట. దేవుని దూత ఏంటి ఇంతసేపు ఏం చెప్పారు? యేసుక్రీస్తు గొప్పోడు, యేసుక్రీస్తు గొప్పోడు, యేసుక్రీస్తు గొప్పోడు అని చెప్పారు కదా దేవదూతల కన్నా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు శిలువ వేయబడడానికన్నా ముందు రోజు ప్రార్థన చేస్తూ ఆయన అలసిపోయి రాబోతున్న శ్రమను తలుచుకుంటూ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనలో బలమంతా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని దూత దిగి వచ్చి ఆయనను బలపరచెను అన్న. మరి ఏంటి దేవదూతల కన్నా యేసుక్రీస్తు గొప్పోడు అంటారు? ఎవరిని బలపరిచారు? దేవుని దూత యేసుక్రీస్తును బలపరిచారు. మరి కాబట్టి యేసుక్రీస్తు కన్నా దేవుని దూత గొప్పది లేదా గొప్పవాడు మనం అనుకోవచ్చా అంటే అనుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఇంట్లో సంపాదించేది నేనే, మా పిల్లలకు పెట్టేది నేనే. కానీ ఎప్పుడైనా బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు ఉంటాయి కానీ కొన్నిసార్లు క్యాష్ ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా అర్జెంట్ అవసరం అవుతుంది, క్యాష్ ఉండదు, 20 రూపాయలు 30 రూపాయలు. అలాంటి సందర్భంలో మా చిత్తలు నిలుస్తాను. సాక్షి రామ్మ, సాక్షి వచ్చి ఏమంటుంది, డాడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకొస్తా ఉండు అని వెళ్ళి ఆ చిన్న పర్స్ తీసుకొని వచ్చి అమ్మాయి చేతిలో ఉన్న 20 రూపాయలు 10 రూపాయలు తీసుకొని, డాడీ ఎంత కావాలో అంత తీసుకో, ఎంత కావాలో అంత తీసుకో డాడీ అని నాకు ఇస్తారు. థ్యాంక్స్ తల్లి అని పాప చెప్తాను. ఇప్పుడు ఆ పాప ఏమనుకోవాలా? నేను మా నాయన కన్నా చాలా గొప్ప, మా నాయనకు డబ్బులు సంపాదించి పెట్టించింది నేనే అని అనుకుంటే మనం ఏమనుకుంటాం? నవ్వుతాం. యేసుక్రీస్తును దూత బలపరిచింది కాబట్టి యేసుక్రీస్తు కన్నా దూత గొప్పవాడు అని అనుకుంటే మనం కూడా పొరపాటు చేస్తున్నాం. ఎందుకు? దేవదూతను సృష్టించింది దేవుడే, దేవదూతలో బలాన్ని నింపింది దేవుడే. అయితే కొన్ని సందర్భాలు ఆయన నిత్యత్వాన్ని వెడలి వచ్చాడు కాబట్టి, మానవ దేహాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఆయనకు ఆకలి వేసింది, ఆయనకు దాహం వేసింది, ఆయనకు నిద్ర వచ్చింది, ఆయనకు కన్నీళ్లు వచ్చాయి. ఒకానొక సందర్భంలో సర్వ మానవాళిని కాపాడేటువంటి దినానికన్నా ముందు రోజు ఆయన బలహీనపడిన క్షణంలో దేవదూత వచ్చి ఆయనను బలపరిచాడు. దేవదూతకు ఆ బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎవరు గొప్ప? యేసుక్రీస్తే గొప్పవాడు. సరే, మానవుడిగా వచ్చి తాను ఎవరికైతే బలాన్ని ఇచ్చాడో వారి చేతనే బలాన్ని తీసుకునేటువంటి అంతటి స్థాయికి యేసుక్రీస్తు ఎందుకు దిగి వచ్చాడు? బికాస్ హీ వాంటెడ్ టు సేవ్ యూ అండ్ మీ, ద హోల్ వరల్డ్. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం జీతం ఇస్తాము. ఎప్పుడైనా ఊహించారా? మన ఇంట్లో పని చేసే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం పని చేస్తే పోతారు?
మనము డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చేతులు చాచి నాకు అవసరం ఉందని డబ్బులు అడగడంలో ఎంత బాధ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? సర్వ సృష్టిని చేసిన యేసుక్రీస్తు, సర్వ దేవతలను సృష్టించినటువంటి దేవుడు వారి దగ్గరకే వచ్చి, నేను రేపు ప్రాణం పెట్టబోతున్నాను, ఆ శ్రమలను తలుచుకొని నాకు చాలా ఆదుర్దాగా ఉంది అన్న సందర్భంలో దేవుని దూత వచ్చి యేసుక్రీస్తుకు మనిషిగా ఉన్నాడు కాబట్టి దేవుని దూత ద్వారా బలాన్ని సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎంత బాధపడింది. ఇలా బలపరచబడిన తర్వాతనే నెక్స్ట్ వచనం అన్నాడు, ఆయన వేదన పడి. ఎందుకు వేదన? పరలోకములో ఉన్న స్థానం ఏంటి, మనిషిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఉన్న స్థానం ఏంటి తెలుసుకొని ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేస్తే ఏమైందంట? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె. ఇంత కష్టాన్ని దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఈ కష్టం అంతా దేనికోసం? నీకోసం, నా కోసం. ఇంత కష్టం ప్రభువు పడడానికి నీ నా పాపంలో కారణం కాదా? ఎంతో శ్రమతో, బాధతో, వేదనతో కూడినటువంటి రక్షణ యాగాన్ని దేవుడు తలుచుకొని ఆ ముందు రోజు ఆయన పడిన బాధను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి అంతటి దేవుడే అంత వేదన పడి మనల్ని కాపాడాడని తలుచుకున్నప్పుడు ఏ దేవదూత చేయగలడు ఈ కార్యాన్ని? నీకోసం, నా కోసం ఏ వ్యక్తి చేయగలడు ఈ కార్యాన్ని? రక్షణ అంటే మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కొన్నిసార్లు. ఏదో చెప్తూ ఉంటాం, నేను రక్షణ పొందాను, రక్షణ పొందాను. కానీ దాని విలువను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు చాలా గంభీరమైనది. దేవుడు చెల్లించిన వెల అది చాలా అద్భుతమైనది. దేవుడు పడిన బాధ చాలా ఘోరమైనది. సిలువ మనం విని 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 అంతేలే అనుకుంటున్నాం. మనం అనుకున్నంత ఆషామాషిగా దేవుడు మనం రక్షించలేదు. చాలా శ్రమ, చాలా వేదన, రక్తము కారునంతగా నీ కోసం, నా కోసం ఆయన పాటుపడ్డాడు. రక్షణను తీసుకొచ్చి నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు. హౌ గ్రేట్ ఈస్! ఎంతో కష్టపడి దాన్ని నీకు నాకు ఉచితంగా, ఫ్రీ. ఇట్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. అందరికీ ఫ్రీ అన్నాడు, అందరికీ ఉచితం. కమ్ అండ్ గెట్ ఇట్. ఇంతటి గొప్ప దేవుడు మనకుండగా ఆయన ఆరాధించకుండా మనం ఎలా ఉండగలం? ఆయన ప్రేమకు కన్నీరు కార్చక ఎలా ఉండగలం? ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము ఆయన చేసిన త్యాగాన్ని తలుచుకొని ఆయనకు కృతజ్ఞతగా ఉండకుండా ఎలా ఉండగలం? దట్ ఇస్ వర్షిప్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. వారు మోకరించడం, తన వంచకాలు మూసుకుందాం. ఆ గర్భంలో చాలా స్పష్టంగా యేసయ్య ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటాం.